హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి సందేహాలు అయితే మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం జరిగిందండి. వాటన్నింటికి కూడా సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఏ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా 30/6/2024 ఒక ఉద్యోగ విరమణ అయితే చేస్తున్నారండి. అయితే అతనికి 1/7/2024 నుండి 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. దానిని నేషనల్గా పెన్షన్కు కలుపుతారా అని చెప్పి మనకి మిత్రులు కామెంట్ రూపంలో అయితే తెలియజేశారు. అయితే జవాబు వచ్చేసి కలపరండి. ఎందుకంటే జీవో నెంబర్ 235 27/10/1998 ప్రకారం ఉద్యోగ విరమణ తేదీ మరుసటి రోజు నుండే వార్షిక ఇంక్రిమెంట్కు మాత్రమే పెన్షన్కు నేషనల్గా లెక్కిస్తారు. ఆటోమేటిక్గా అడ్వాన్స్మెంట్ స్కీమ్ పరిగణలోకి అయితే తీసుకోరండి. ఇక మరొక ప్రశ్న ఏంటంటే, ఈ 2024లో ఒక వ్యక్తి ఆగస్టులో కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 50 సంవత్సరాలు. ఇక ఆయన పిఎఫ్ పార్ట్ ఫైనల్లో తనకు లోన్కి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. సరైనదేనా అని చెప్పి ఒక మిత్రులు మనకు కామెంట్ రూపంలో అయితే తెలియజేశారు. సరైనదే అండి. పిఎఫ్ పార్ట్ ఫైనల్ మంజూరు చేయాలంటే 20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలి, లేదా 10 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండాలి. మీకు రెండు లేనందున వారు ఈ యొక్క దరఖాస్తు అనేది తిరస్కరించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఒక వ్యక్తి ఫిబ్రవరిలో పాత పెన్షన్ విధానం ప్రకారం పన్ను లెక్కించి చెల్లించారు. ఈ ఫైలింగ్ ప్రకారం నూతన పెన్షన్ ప్రకారం ఆదాయపు పన్ను మదింపు చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు అని అడిగారు. ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.